వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ అండ్ ట్రామా స్పెషలిస్ట్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఏ శృతి గారు. సో మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం చాలామంది, అంటే ఒకప్పుడు మనం పెద్దవాళ్ళలో మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం అయ్యి మనం చూడలేదు, బట్ చిన్న ఏజ్లోనే ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం, ఈ విషయాలను మేడం ద్వారా తెలుసుకున్నాం. నమస్తే మ్యామ్. నమస్కారం మేడం, ఈ మధ్య కాలంలో చిన్న వయసులో అంటే 20-25 ఏజ్లోని మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లంకి ఫేస్ చేస్తూ ఉన్నారు అందరూ. సో ఎందుకు కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటారు? యాక్చువల్లీ పాతకాలంలో మనుషుల ఫుడ్ కానీ డయట్ లైఫ్ స్టైల్ కానీ చాలా డిఫరెంట్గా ఉండేది. ఓకే మ్యామ్. ఈ కాలంలో లైఫ్ స్టైల్ మోస్ట్లీ సెడెంటరీ అయిపోయింది. ముందట్లాగా పొలాలలో వర్క్ చేయడము, ఎండల్లో ఉండడము, విటమిన్ డి డెఫిషియన్సీస్ అట్లాంటివి ఉండేవి కావు. ఓకే. ఈవెన్ స్కూళ్ళల్లో అంటే బడులలో కూడా పిల్లలకి ఆటలు కంపల్సరీ ఉండేవి. ఈ కాలంలో ఆట కన్నా ఎక్కువ చదువుకోవడం, అసలు చదువు మీద ఎంత ప్రెషర్ ఇస్తున్నారంటే పిల్లలకి అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది కొంచెం తగ్గింది. ఓకే మ్యామ్. ఫిజికల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మోకాలు నొప్పులు రావు. ఎవరైతే ఇన్యాక్టివ్ సెడెంటరీ లైఫ్ ఉంటుందో, వాళ్ళ డైట్లో ప్రాపర్ న్యూట్రిషన్ ఉండదో వాళ్ళకే ఇబ్బందులు. సో డెఫినెట్లీ నేను దీని కారణం మన లైఫ్ స్టైల్ అని ఫస్ట్ అంటాను, సెకండ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫుడ్ అంటాను. ఓకే మ్యామ్. సో అలా ఆ విషయానికి వస్తే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఫుడ్లో యాక్చువల్లీ అందరూ ప్రిజంప్షన్ ఎలా అయిపోయిందంటే డయాబెటిక్ పేషెంట్ షుగర్ తినకూడదు, హైపర్టెన్సివ్ పేషెంట్ సాల్ట్ తినకూడదు. అది ఓకే అట్ 50 years ఆఫ్ ఏజ్, దట్ ఈస్ ఓకే. ఇక ఎర్లీ స్టేజెస్లో పిల్లలలో నేను ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టొద్దని చెప్తాను. Okay. అలా అని మోస్ట్లీ షుగరీ ఫుడ్స్ పెట్టమని చెప్పను. ఆ కాలంలో అందరూ మంచి ఫర్మెంటెడ్ ఫుడ్ తినేవాళ్ళు, హెల్దీ ఫుడ్ తినేవాళ్ళు, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయని వాళ్ళు తగ్గించేశారు. సో మై అడ్వైజ్ ఇస్ ఫుడ్లో ఇది అది అని కాకుండా చిన్నప్పటి నుంచే ప్రతి దాంట్లో ఏదో ఒక విటమిన్, ఏదో ఒక మినరల్ ఉంటుంది. ఓకే మ్యామ్. సో వీ షుడ్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. ఓకే. డెఫినెట్లీ ఇన్ మోడరేషన్, నాట్ ఇన్ ఎక్సెస్. ఓకే. పిల్లల్లోనైతే నన్ను అడిగితే ఎక్కువ మనము ఆవు పాలు అవి ఇవి అంటాం, కానీ ఐ ప్రిఫర్ అన్ని ఫుడ్స్ తీసుకోవాలి. ఇది అది అని ఆకుకూరలు, కాయగూరలు, నాన్ వెజ్, వెజ్, తర్వాత పాలు, గుడ్లు, తర్వాత బోన్ సూప్. సో ఇవన్నీ అండ్ అలాంగ్ విత్ దట్ నాట్ ఓన్లీ దట్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే మేడం. కొంతమందికి నడుస్తూ ఉంటే టక్ టక్ మన సౌండ్లు వస్తాయి కదా మేడం. కరెక్ట్. సో దీనికి కారణం ఏంటి మేడం? అసలు లోపల ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్టు? అంటే మనకి యాక్చువల్లీ జాయింట్ ఉంటుంది. జాయింట్లో ఎస్పెషల్లీ 3 bones ఆర్ ఇంపార్టెంట్, మోకాలలో ఎస్పెషల్లీ. ఆ 3 బోన్స్ ఏంటివి అంటే పైన ఫీమర్ ఉంటుంది, కింద టిబియా ఉంటుంది, ఇంకోటి పటెల్లా అని చిన్న చిప్ప బొక్క అంటారు తెలుగులో. ఓకే మ్యామ్. అయితే ఈ 3 బొక్కలలో మూమెంట్ కోఆర్డినేషన్లో నడుస్తుంది అంటే ఆ మోకాలు పర్ఫెక్ట్గా ఉంటుంది. అవి 3 కోఆర్డినేషన్లో నడవాలి అంటే ఒకటి మనకు మజిల్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. మజిల్ బ్యాలెన్స్ అంటే మనకు క్వాడ్రిసెప్స్ ఉంటాయి, హ్యామ్స్ట్రింగ్స్ ఉంటాయి, అడక్టార్స్ ఉంటాయి, అబ్డక్టార్స్ ఉంటాయి. ఈ అన్ని మజిల్స్ బ్యాలెన్స్ లేకపోతే ఒకటి ఎక్కువగా పనిచేయడం, ఇంకోటి తక్కువగా పనిచేయడం వల్ల ఆ ఏదైతే అనటామికల్ అండ్ మెకానికల్ యాక్సిస్ అంటాం మనం, మోకాల నుంచి పైకి నడుము బొక్క నుంచి కిందికి వచ్చే యాక్సిస్, ఆ యాక్సిస్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే బోన్స్ అండ్ బోన్స్ అబ్నార్మల్గా రుద్దుకోవడం స్టార్ట్ అవుతుంది. అలా రుద్దుకున్నప్పుడే మనకు ఈ క్రెపిటస్ అనేది వస్తుంది. అది కాకుండా గుజ్జు తగ్గడం అనేది దట్ ఈస్ అ లేట్ ప్రాసెస్. డెఫినెట్లీ అది మనం ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మెయిన్ ఇంపార్టెంట్ ఈ మజిల్ ఇంబ్యాలెన్స్, ఫుట్వేర్ ప్రాపర్గా వేసుకోకపోవడం, ఆర్ అగ్రెసివ్గా ఒక 1 year సెడెంటరీ ఉండి సడన్గా వర్కౌట్ చేయడం, కాళ్ళ నొప్పులని ఇగ్నోర్ చేయడం. సో మనిషికి రెస్ట్ ఎంత అవసరమో వర్కౌట్ డైలీ అంత అవసరం. సడన్గా 1 year గ్యాప్ తీసుకొని ఒకటేసారి అగ్రెసివ్గా ఒక 10 kilometers నడిచిందంటే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మై అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆల్ ద మజిల్ కంపార్ట్మెంట్స్, మన థైలో ఉన్న మజిల్ కంపార్ట్మెంట్స్, లెగ్లో ఉన్న మజిల్ కంపార్ట్మెంట్స్, ఈవెన్ యాంకిల్ జాయింట్లో ఉన్న ప్రాబ్లమ్, ఇవన్నీ కూడా మజిల్స్ అన్నీ మనము ప్రాపర్గా యాక్టివ్గా మనం పెట్టుకుంటే
అసలు ఈ సౌండ్స్ అనేవి రావు, క్రెపిటస్ అనేది ఉండదు ఒకటి. రెండోది డైట్లో మనము ఈ మధ్య కాలంలో ఓన్లీ ఓట్సే తినడము, ఓన్లీ మిల్లెట్సే తినడము, దానివల్ల మీకు ఏమవుతుందంటే న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ ద ఫుడ్ ఇస్ డిక్రీస్డ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అగ్రెసివ్గా అన్ని తినమని, బట్ డెఫినెట్లీ ఎవ్రీ ఫుడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. సో ఇగ్నోర్ చేయకండి, ఎవ్రీ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఇన్ మోడరేషన్ యూ షుడ్ టేక్ ఎవ్రీ ఫుడ్. యాజ్ వెల్ యాజ్ మజిల్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే యోగా అనేది ప్రిఫరబుల్. ఎందుకు అంటే యోగాలో మనం ఎవ్రీ మజిల్ని యాక్టివేట్ చేస్తాం. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంట్ అని ఇప్పుడు అంటున్నారో, ఐ పర్సనలీ రికమెండ్ యోగా ఇస్ మోర్ ఇంపార్టెంట్. అది ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేస్తే అసలు వాళ్ళకు నడుము నొప్పి, మోకాలు నొప్పి, కీళ్ళ నొప్పులు అనేవి అసలు వాళ్ళకి తెలియదు. మేడం, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మేడం, ఓట్స్ తినడం వల్ల కొన్ని రకాల అంటే కొంచెం డెఫిషియన్సీ వస్తుంది అని చెప్పేసి. బట్ బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు నీ పెయిన్స్ వస్తాయి ఆటోమేటిక్గా, బరువు ఎక్కువ ఉండడం వల్ల మనం నడవడం వల్ల. బట్ బరువు తగ్గడానికి ఓట్స్ తింటున్నారు. ఈ తగ్గడానికి తింటున్న వాళ్ళ న్యూట్రిషన్స్ తక్కువయ్యి ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఈ ప్రాబ్లం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో ఎలా మేడం అది? ఓట్స్ న్యూట్రిషన్ లేదని అనను. ఇప్పుడు ఓట్స్లో మీకు కావాల్సినవి ఒక 6 ఎలిమెంట్స్ ఉండొచ్చు. మనకు దాల్ రైస్ అని చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఎందుకంటే దాల్లో ఉన్న అమైనో యాసిడ్స్ రైస్లో ఉండవు, రైస్లో ఉన్న అమైనో యాసిడ్స్ దాల్లో ఉండవు. సో అవి కాంబినేషన్లో తినాలి. అలా ప్రతి కూరగాయలో ఒక్కొక్క మినరల్, ఒక్కొక్క విటమిన్ ఉంటుంది. ఇప్పుడు నా అడ్వైస్ ఏంటంటే, మీకు వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు వెయిట్ తగ్గడానికి బెటర్ ఓమాడ్ డైట్ వాడండి. ఓమాడ్ అంటే 1 meal a day డైట్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ వే టు లూజ్ వెయిట్ యాజ్ వెల్. కానీ అన్ని న్యూట్రియంట్స్ మన బాడీకి వచ్చేలా మనం అన్ని తింటాం అందులో. అంటే కంప్లీట్లీ బ్యాలెన్స్డ్ డైట్. ఇప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి అంటే, ఒక పార్ట్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బ్స్, విటమిన్స్, మినరల్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. సో మనం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యట్లే, మనం అన్నీ తింటున్నాం. బేసికలీ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఫాస్టింగ్ పీరియడ్ అనేది మనం పెంచుతున్నాం. సో ఫాస్టింగ్ పీరియడ్ పెంచడం వల్ల వెయిట్ తగ్గుతుంది. యాజ్ వెల్ మీకు న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఎందుకు రాదంటే, ఆ తినే మీల్ మీరు ఏదైతే 1 meal a day అయినా తింటున్నారో, ఆ మీల్లో యు ఆర్ టేకింగ్ ఆల్ కంప్లీట్ న్యూట్రిషన్. సో 1 meal a day కన్నా ఓట్స్ అనేది కరెక్ట్ కాదు. కొంతమంది ఓట్స్ తింటూనే ఉంటారు లైఫ్ మొత్తం, నెలలు. అట్లా ఏమైపోతుంది, మేబీ వెయిట్ లాస్ టెంపరీగా మీకు అవ్వచ్చు, దెన్ బాడీ విల్ గెట్ దట్ వీక్నెస్. ఆ వీక్నెస్ ఎందుకు వస్తుందంటే, ఎవ్రీ బాడీ నీడ్స్ మైన్యూట్ మినరల్స్, విటమిన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ మనకు అన్ని ఫుడ్లలో దొరుకుతుంది సపరేట్గా కొంచెంగా. మీరు ఇట్లా మొత్తానికి ఒకటే డైట్ స్టాండర్డ్గా వాడడం. ఇప్పుడు బనానా డైట్ అంటారు, లేకపోతే వాటర్ డైట్ అంటారు, జ్యూస్ డైట్ అంటారు. ఇదంతా రబ్బిష్ అండి, బుల్షిట్ యాక్చువల్లీ. వాట్ ఐ అగ్రీ ఇస్ ఎవ్రీ ఫుడ్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ మోడరేషన్. అండ్ పాతకాలంలో ఒక సామెత ఉంది, నేను మీకు చెప్పదలుచుకున్నాను. 3 సార్లు తినేవాళ్ళు రోగి, 2 సార్లు తినేవాళ్ళు భోగి, 1 సారి తినేవాళ్ళు యోగి. అండ్ యోగిలు చాలా రోజులు బతికేవాళ్ళు అప్పుడు. రీజన్ ఇదే, ఏంటంటే వాళ్ళు 1 time తిన్నా బ్యాలెన్స్ డైట్ తీసుకునే వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ వాజ్ కంప్లీట్లీ హెక్టిక్. సెడెంటరీ అనేది జీరో వాళ్ళకి. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చేసాయి, మార్నింగ్ నుంచి నైట్ వరకు అందరు సిస్టమ్ ముందే కూర్చుంటున్నారు. డైట్ అనేది ఇట్లనే ఓన్లీ ఓట్స్, ఓన్లీ వాటర్ డైట్, ఓన్లీ షుగర్ డైట్, ఇవి అయిపోయేసరికి బాడీ ఈజ్ లైక్ ఇట్ ఈస్ క్రేవింగ్ ఫర్ న్యూట్రిషన్, బట్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ద ప్రాపర్ న్యూట్రిషన్. సో అందుకే ఎర్లీగా అన్ని రోగాలు వస్తున్నాయి. ఇదనే కాదు, మోకాలు నొప్పి ఈజ్ వన్ పార్ట్. ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్. సో వాట్ ఐ ప్రిఫర్ ఇస్ ఓమాడ్ డైట్ ఈజ్ ఎక్సలెంట్. అది ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ కూడా అయింది. ఆ 1 meal a day డైట్లో ఆ 1 mealలో ఓట్స్ వద్దండి. ఆ 1 mealలో ప్లీజ్ టేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ బీ హెల్దీ. ఓకే మ్యామ్. ఇప్పుడు మోకాలు నొప్పుల ప్రాబ్లం వచ్చేటప్పుడు మనకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మేడం? మోకాలు నొప్పులు వచ్చేటప్పుడు ఫస్ట్ లేవడం, కూర్చోడానికి అంత ఫాస్ట్గా కూర్చోలేకపోతారు. సడన్గా టైట్నెస్ వచ్చేస్తుంది. టైట్నెస్ అంటే ఒక కైండ్ ఆఫ్ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది జాయింట్స్లో. కూర్చొని లేవడం, నొప్పి స్టార్ట్ అవుతుంది మెల్లిగా. నొప్పి తర్వాత నొప్పి ఎలా ఉంటుందంటే, అగ్రెసివ్గా వాక్ చేసినాక నొప్పి రావడము, రెస్ట్ తీసుకోగానే బెటర్ కావడము, మళ్ళీ అగ్రెసివ్గా వాక్ చేస్తే మళ్ళీ రావడము, ఇంటర్మీడియట్గా వస్తుంటుంది. ఇంకొకసారి ఎలా అయిపోతుందంటే, నార్మల్గా పడుకొని లేచినా నొప్పి స్టార్ట్ అవుతుంది. సో
సో ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టిఫ్నెస్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత మెల్లిగా పెయిన్ స్టార్ట్ అవుతుంది, పెయిన్తో పాటు క్రెపిటస్ అంటే అదే మన మోకాలు కదిలినప్పుడు సౌండ్ రావడం, పెయిన్ అండ్ క్రెపిటస్ స్టార్ట్ అవుతుంది. అది ఇంటర్మీడియట్ నుంచి కంటిన్యూస్ ప్రాసెస్ అయిపోతుంది. ఈ విధంగా మనకు మోకాలు నొప్పులు రావడం జరుగుతుంది. మేడం ఇలా మీరు చెప్పినట్టు అంటే వాళ్ళకి ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఫస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటారు మేడం. వేసుకున్న తర్వాత నొప్పి తగ్గుతుంది. సో డాక్టర్కి మొత్తం పూర్తిగా అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత వస్తారు కదా, అలా వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి టెస్టులు చెప్తారు, సో ఎలా ట్రీట్ చేస్తారు? జనరల్గా ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే జాయింట్ పెయిన్స్ అనేది మనకు తెలిసినంత వరకు మోకాళ్ళు అరగడం మట్టుకే, కానీ పెద్ద సబ్జెక్ట్ ఉంది దాని కింద. మోకాలు అరగడం అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే, 1%. 99% వేరే జబ్బులు కూడా ఉంటాయి జాయింట్స్లో. ఆ జబ్బులు అన్నీని మనం అబ్జర్వ్ చేసి క్లినికల్గా పేషెంట్ని ఎగ్జామిన్ చేసి ఎక్కడెక్కడ ఏ జాయింట్ ఎఫెక్ట్ అయింది, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఎంటీపీ జాయింట్ అనుకోండి గౌట్ అంటాము, ఎంసీపీ జాయింట్స్ అనుకోండి రుమటోయిడ్ ఆర్థరైటిస్ అంటాము, ఇంకా అట్లా ప్రతి జబ్బుకి డిఫరెంట్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఎల్బోలో, షోల్డర్స్లో మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో మనం ఏంటంటే మనం మాట్లాడేది ఒట్టి మోకాలు అరగడం మట్టుకే మాట్లాడుతున్నాం, కానీ యాక్చువల్లీ జాయింట్ పెయిన్స్ ఈజ్ అ బిగ్గర్ సబ్జెక్ట్. మెనీ డిజీజెస్ ఉంటాయి దాంట్లో. దాని అండర్లో మనం తెలుసుకోవడానికి పేషెంట్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి తగిన పరీక్షలు, అంటే మనం ఆయనని పరీక్ష చేశాక, పేషెంట్ని పరీక్ష చేశాక మనకు ఏదైనా డౌట్ వచ్చింది పేషెంట్కి ప్రాబ్లం ఉందని, ఆ పరీక్షలు చేసి మనము ఒక డయాగ్నోసిస్కి వస్తాము. ప్రతి డయాగ్నోసిస్కి ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది. సో ఇప్పుడు కొంతమందికి సెప్టిక్ అవుతుంది, సో అది కూడా మోకాళ్ళు అరగడం వల్ల అవ్వడం అనేది కాదు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ డిఫరెంట్ ఇటియాలజీ, అంటే ప్రతిదీ ఒకటే మోకాలు అరగడం అనేది కాన్సెప్ట్ ఉండకూడదు. ప్రతిదీ డిఫరెంట్ ఇటియాలజీ. అది పేషెంట్ ఎగ్జామిన్ చేశాక డాక్టర్ డిసైడ్ చేస్తారు ఎందుకు వచ్చిందని.